అందరికీ సరస్వతి జన్మదిన శుభాకాంక్షలు. జనవరి 23, 2026 గురువారం. హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన జ్ఞానదాయకమైన పండుగ గురించి, వసంత పంచమి గురించి తెలుసుకుందాం. దీన్ని శ్రీ పంచమి, సరస్వతి జయంతి, మదన పంచమి అని కూడా పిలుస్తారు. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథి నాడు జరుపుకుంటారు. ఈరోజు వసంత ఋతువు ప్రారంభమవుతుంది. చెట్లు కొత్త చిగుళ్ళు తొడుగుతాయి, పూలు వికసిస్తాయి, పక్షులు పాడతాయి, ప్రకృతి అంతా ఆనందంతో నిండిపోతుంది. అంతేకాదు, ఈరోజు విద్యాదేవత, సంగీత కళల తల్లి శ్రీ సరస్వతీదేవి జన్మదినంగా భావిస్తారు. ఈ పూర్తి కథ, విశిష్టత, పూజా విధానం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సృష్టి మొదలైన ఆది కాలంలో బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు. కానీ అప్పట్లో ప్రపంచంలో శబ్దం లేదు, మాటలు లేవు, సంగీతం లేదు, జ్ఞానం లేదు. అంతా నిశ్శబ్దంగా, శూన్యంగా ఉండేది. బ్రహ్మదేవుడికి ఇది బాధ కలిగించింది. సృష్టికి వాక్శక్తి, జ్ఞానం, సౌందర్యం, కళలు కావాలి, లేకపోతే ఈ సృష్టి అర్ధరహితంగా ఉంటుంది అని ఆలోచించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తన కమండలంలోని పవిత్ర జలాన్ని చల్లాడు. ఆ జలబిందువుల నుంచి ఒక అద్భుతమైన, దివ్యమైన స్త్రీ శక్తి ఆవిర్భవించింది. ఆమె తెల్లని వస్త్రాలు ధరించి, చేతిలో వీణ, పుస్తకం, అక్షమాల, తామర పుష్పం పట్టుకుని ఉంది. ఆమె వాహనం హంసం. ఆమె పేరు సరస్వతి, అంటే సారమైన వాక్కు, జ్ఞాన సరస్సు. సరస్వతీదేవి ఆవిర్భావంతోనే ప్రపంచంలో మొదటి శబ్దం పుట్టింది, ఓం అనే పవిత్ర మంత్రం. ఆమె వీణ మీటగానే స్వరాలు మాత్రమే కాదు, సృష్టి అంతా ఆనందరసంతో నిండిపోయింది. వేదాలు, శాస్త్రాలు, సంగీత, నృత్యం, సాహిత్యం అన్నీ ఆమె నుంచే ఉద్భవించాయి. అందుకే ఆమెను వాగ్దేవి, శారద, వీణావాదిని, బుద్ధి, విద్యాదాయిని అంటారు. పురాణాల ప్రకారం ఈ ఆవిర్భావం మాఘ శుక్ల పంచమి నాడే జరిగింది. అందుకే ఈ రోజును సరస్వతి జన్మదినంగా జరుపుకుంటారు. మరోవైపు వసంత ఋతువు మొదలవడంతో వసంతుడు, వసంతదేవుడు, రతి, మన్మథులను కూడా పూజిస్తే మంగళకరం అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీన్ని మదన పంచమి అని కూడా అంటారు. ఇక రేపటి రోజు, ఈ సరస్వతి జన్మదిన రోజున ఉదయం స్నానం చేసి శుభ్రంగా తెల్లటి లేక పసుపు, తెల్లని వస్త్రాలు ధరించాలి. పసుపు రంగు జ్ఞానానికి, వసంతానికి చిహ్నం. ఇంటి పూజా మందిరంలో లేదా శుభప్రదమైన చోట సరస్వతీదేవి ప్రతిమ లేదా చిత్రపటాన్ని పెట్టండి. పటం ముందు పుస్తకాలు, నోట్బుక్లు, కలం, ఇంక్, వీణ లేదా సంగీత పరికరాలు ఏవైనా ఉంటే అమర్చండి. తెల్లటి పసుపు పుష్పాలు, మల్లె, చామంతి కానీ, పసుపు, కుంకుమ, చందనం, దీపం, ధూపం, నైవేద్యం, పాలు, పాయసం, పండ్లు, బియ్యం లేదా ఏదైనా స్వీటు, హల్వా అట్లాంటిది పసుపు రంగులో ఉండాలి. మొట్టమొదటిసారిగా వినాయకుడిని దండం పెట్టుకొని గురువుని స్మరించి మొదలు పెట్టుకోవాలి. సరస్వతీదేవిని ఆవాహన చేసి పూజించండి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాదు సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన అంటూ సరస్వతి స్తోత్రాలను చదవండి. చిన్నపిల్లలకు అక్షరాభ్యాసము, విద్యారంభం చేయడానికి ఈరోజు అత్యంత శుభకరమైన రోజు. పిల్లల చేతిలో ఓం లేదా శ్రీ గణేశాయ నమః అని బియ్యంతో రాయించండి. నైవేద్యం, పాయసం, పండ్లు సమర్పించి హారతి ఇవ్వండి. బ్రాహ్మణులకు లేదా విద్యార్థులకు పుస్తకాలు, కళలు దానం చేయండి. ఈరోజు పూజ చేస్తే అజ్ఞానం తొలగి జ్ఞానం ప్రకాశిస్తుంది. చదువు, ఉద్యోగం, సంగీతం, కళల్లో విజయం సాధిస్తారు. భాస్కర జ్ఞాన సరస్వతి ఆలయంలో ఈరోజు విశేష ఉత్సవాలు కూడా జరుగుతాయి. చాలామంది విద్యార్థులు దీక్ష చేసి వస్తారు. సరస్వతీ మాత అనుగ్రహంతో
అందరికీ విద్య, బుద్ధి, సృజనాత్మకత విజయం కలగాలని, ఈ పండుగ మీకు, మీ కుటుంబానికి శుభాలు తెచ్చిపెట్టాలని ఆశిస్తూ, మన ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్లో మీ అనుభవాలు షేర్ చేయండి. ఈరోజు ఏం పూజ చేశారు అని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై సరస్వతి మాత అంటూ కామెంట్లో రాయండి.